హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మళ్ళీ చెప్పకుండానే మళ్ళీ బ్రేక్ తీసేసుకున్నాను. సో ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ ఈరోజు మీకు ఈ వ్లాగ్లో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ 2 చూపిస్తాను. అంటే కాంబినేషన్, మనకి టిఫిన్ దానికి కాంబినేషన్ నా ఫేవరెట్. అండ్ దాన్ని కొంచెం కాస్త మార్చుకొని కొత్తగా ట్రై చేసే రెసిపీసే చూపిస్తున్నాను మీకు. పాతవే చెప్పినవే అయితే మాత్రం చెప్పట్లేదు. ఫస్ట్ అయితే కిచెన్లో అంతా లైటింగ్ అదంతా సెట్ చేసుకుంటున్నాను. ఇంట్లో పని అయిపోయింది, మాపింగ్ అయిపోయింది, గిన్నెలు కడిగేశాను. అండ్ వంట చేయడానికి కావాల్సినవన్నీ కూడా షూట్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అందుకని అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి టమాటా ప్యూరీ. టమాటాలు ఎంత చీప్గా ఉన్నాయంటే నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట. చూపిస్తాను మీకు అది కూడా బ్లాగ్లో ఎన్ని తీసుకున్నాను ఏంటి అనేది. అండ్ ఇక్కడ చపాతీ పిండి కలిపేసి పెట్టాను. ఈ చపాతీ పిండి మీకు చూడడానికి నార్మల్గా ఉంది కదా, కానీ దీన్ని నేను అస్సలు ఒక చుక్క నీళ్లు లేకుండా కలిపాను అనమాట. ఎలా అనుకుంటున్నారా? చెప్తాను. మనకి ముల్లంగి దొరుకుతుంది కదా, మామూలుగా ఈ ముల్లంగి, టమాటా, క్యారెట్, కీర ఇవన్నీ సలాడ్ లాగా తినాలి అంటారు, కానీ ఆ పచ్చి సలాడ్లు అంటే నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు. కానీ మనకి మంచి ఫైబర్, పీచు పదార్థం రావాలంటే ఖచ్చితంగా కూరగాయలు తినాలి. ప్రతిదీ కూరలాగా తినలేం కాబట్టి నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఆ రాడిష్ ఏదైతే ఉందో ముల్లంగి తోలు తీసేసి మంచిగా నీళ్లు లేకుండా గ్రైండ్ చేసి హ్యాపీగా ఇట్లా చపాతీ పిండిలో కలిపిస్తాం. మనం పొద్దుగూకులా చపాతీలే కదా తినేది, ఒట్టిది తినకుండా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇందాక టమాటా విషయం చెప్పాను కదా, ఎన్ని ఉన్నాయో చూసారా. మొన్న మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో 100కి 6 కేజీలు అంటున్నారు. సో 6 కేజీలు టమాటాలతోటి మనకి యూజువల్గా టమాటాని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాము. సో అంత ఎక్కువ క్వాంటిటీ 100 రూపాయలకి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక 6 కేజీలు తీసేసుకున్నాను అనమాట. గిన్నెలు కడిగేశాను. ఇక్కడికి వచ్చాక మాన్యువల్గా కడగడం వల్ల చేతులు అయితే చలికాలానికి ప్లస్ నాకు అలవాటు లేకుండా సబ్బుతో తోమడం వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. అండ్ బ్లింకిట్లో తీసుకున్న మునగాకు కూడా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టాను, ఆరబెట్టుకోవాలి. అండ్ ఈ గోంగూర కూడా ఇవాళ కాదులేండి, ముందు రోజే చేసేసి ఆ హోల్స్ ఉన్న స్ట్రైనర్ బౌల్ ఉంది కదా, సో దాంట్లో పెట్టి ఉంచాను. ఇదేదో చేసుకుందాం అని చెప్పేసి పిండి ఉందని బయట పెట్టాను, రొట్టె పిండి. కానీ చపాతీ చూస్తే మళ్ళీ ఇంకో బ్రేక్ఫాస్ట్ తినలేము కదా, సో దాని లోపల పెట్టేసేసి కీరా కూడా, ఇక కీరా ఒక్కటే అతి కష్టంగా ఫుడ్తో కాంబినేషన్గా తింటాను నేను. కొంచెం మనకు కడుపు తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ మొన్న ఈ చెంబు కనిపించింది, సరే వాటర్ తాగేటప్పుడు వాడచ్చు అని చెప్పి దాన్ని కూడా బయటికి పెట్టాను. ఇవన్నీ ఏంటంటే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం మీద మనకు వచ్చే అవగాహన, మార్చుకోవాల్సిన అవసరం తోటి కొన్ని కొత్త కొత్త అలవాట్లు. ఇవన్నీ మీరు నా ముందు వ్లాగ్స్లో చూసుంటారు, కానీ ఇప్పుడు అన్నీ కొత్త కొత్తగా ఎందుకు వస్తున్నాయంటే మన ఏజ్ని బట్టి, మనకు వచ్చే సమస్యలను బట్టి, మనం తెలుసుకుంటున్న సమస్యలను బట్టి మనల్ని మనమే మాడిఫై చేసుకొని కొన్ని కొత్తవి నేర్చుకుంటాం అనమాట. అందుకని వ్లాగ్స్ ఎప్పుడు బోర్ కొట్టవు ఎవరికి, ఎందుకంటే ఎప్పటికప్పుడు సంవత్సరంకి మారుతూనే ఉంటాము, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం. వాటిని ఏదో ప్రయోగించడంలో నేను అసలే ఎక్స్పర్ట్ అనమాట. ఏదైనా కొంచెం ఎగ్జైటింగ్గా ఉందంటే అది ప్రయోగం చేయడానికి ఏమాత్రం ఆలోచించను. వీడియో చేశానా చేయనా అనే విషయం పక్కన పెడితే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు. ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నది మన మీద ప్రయోగం చేసుకుంటే అది ఎట్లా ఉంటుందని చూడడానికి. సో ఫస్ట్ అయితే మనం రెసిపీలోకి వచ్చేసేద్దాం రండి. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి మంచిగా మగ్గిన తర్వాత, స్టీల్దే కదా మీకు ఇవన్నీ చూపించే లోపల ఆల్రెడీ ప్యాన్ మంచిగా వేడెక్కింది కాబట్టి తొందరగా ఉల్లిపాయ మగ్గిపోయింది. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒక్క నిమిషం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత, ఇవి శనగలు నేను ఆల్మోస్ట్ 24 గంటలు నానపెట్టాను. కానీ మీకు చూపించినప్పుడు అంత క్లియర్గా ఎట్లా ఉన్నాయంటే ఒక 5-6 గంటలకు ఒకసారి వెళ్ళినప్పుడు అది నానిన వాటర్ తీసేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ పడుతూ అట్లా ఒక హోల్ డే, నెక్స్ట్ డే అంతా కూడా అట్లా ఉంచాను అనమాట. సో ఎక్కువ నానితే మనకి అసలు గ్యాస్ సమస్య అనిపించదు. నార్మల్గా శనగలు ఇలాంటివి తిన్నప్పుడు మనకి పొట్ట ఉబ్బరంగా ఉండడము, ఊరికే త్రీన్పులు అట్లా ఇబ్బంది ఉంటుంది కదా. ఈ ట్రిక్ కూడా నేను రీసెంట్గా తెలుసుకున్న హెల్త్ టిప్ అనమాట. మనం ఎంత ఎక్కువ సోక్ చేస్తే అవి మనకి గ్యాస్ అనేది అంత తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో నేను ఆల్మోస్ట్ 12-20 గంటల పైన నానబెట్టాను. ఒక రోజంతా వదిలేసి, అవి నిన్నటే కాదు మొన్నటివి చెప్పాలంటే, మొన్న సాయంత్రం నానబెట్టాను. సో అవి వేసేసి ఒక్క ఆలుగడ్డ, మనకి ఇట్లాంటి కూరలకి ఏంటంటే గ్రేవీ ఏముండదు కాబట్టి ఆలు కంపల్సరీగా ఉండాలి. సో ఆలు వేసేసి కొంచెం క్యారెట్ ఉంది, అది క్యారెట్ మళ్ళీ ఎక్కువ వేస్తే తీపి వస్తుందని చెప్పేసి ఒక్క క్యారెట్ మాత్రం వేసేసి అవన్నీ కూడా మిక్స్ చేసి, మీకు మనకి మునగాకు పక్కనే రెడీ ఉంది కదా, మళ్ళీ చేదు వస్తే కర్రీ టేస్ట్ పాడేద్దని చెప్పి కొద్దిగా భయంగా ఏదో కరివేపాకు వేసినట్టు కొంచెం మునగాకు కూడా వేశాను.
అవి లీవ్స్ కదా, కుక్కర్లో ఒక్కొక్కసారి ఉడికించినప్పుడు కూర రంగు మారిపోతుంది, అలాగే దాని వాసన మారిపోతే మళ్ళీ మనం తినలేము. అందుకని టేస్ట్ పాడవకుండా కొంచెం మునగాకు కూడా వేసాను. దానివల్ల మన కూరకి ఇంకొంచెం ఎక్స్ట్రా పోషకాలు అనేవి వస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత మనం ఆల్రెడీ ప్యూరీ చేసుకున్న 2 టమాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పేస్ట్ కూడా వేసేసి అన్నీ కలిపాను. వెంటనే నీళ్లు పోయకుండా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి మనము నార్మల్గా కాస్త అట్లాగే మంట మీద మనం కనుక ఫ్రై చేసుకుంటే కొద్దిగా పచ్చివాసన అంతా పోతుందనమాట. డైరెక్ట్గా కూడా వేయచ్చు, సమయం లేకపోతే ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మన దగ్గర సమయం ఉంటే ఒక్క 2 నిమిషాలు అట్లాగా మూత పెట్టి నీళ్లు పోయకుండానే అలా ఉంచి తర్వాత మూత తీసేసి మనము ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇక వేయాల్సినవి అన్నీ కూడా ఈ స్టేజ్లో వేసేసేయచ్చు. ఉప్పు, కారం, పసుపు, అలాగే నేను గరం మసాలా ధనియాల పొడి 2 కలిపి మిక్స్డ్గా చేసుకున్నాను. ఒకటే మసాలా 2గా సపరేట్ లేకుండా. సో అది వేసేస్తున్నాను. అండ్ పసుపు వేస్తున్న ప్రతిసారి ఈ మధ్య కాలంలో నేను మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఆ పసుపు అనేది మన బాడీలోకి కర్క్యూమిన్ తీసుకోవాలి అంటే ఈ పెప్పర్లో ఉండే ఎంజైమ్స్ అనేవి అవసరం అనమాట. అందుకని చెప్పేసి అవసరం లేకపోయినా ఇది తెలుసుకున్న పాయింట్ కాబట్టి మిరియాల పొడి చేసేసి ఉంచుకొని గాజీసాలో ఏ కూరలో పసుపు వేసినా దానికి జోడీగా కొద్దిగా పెప్పర్ పొడి, మిరియాల పొడి కూడా వేస్తున్నాను. అండ్ మన పాత కాలంలో వాళ్ళైతే అసలు కారం పొడి వాడేవాళ్ళు కాదంటే మన పెద్దవాళ్ళు. ఆ తర్వాత అలవాటైంది మనకి ఈ కారం. కానీ మన పూర్వీకులు అయితే మిరియాల పొడినే వాడేవాళ్ళు మంటకి, ఘాటుకి. అందుకే చూడండి మీరు ట్రెడిషనల్గా చేసే ప్రసాదం రెసిపీస్లో పచ్చిమిర్చి అలాంటి వాటి బదులుగా ఎక్కువగా మిరియాలు వాడుతూ ఉంటారు. సో అది కొన్ని కొత్తగా తెలుసుకుంటున్నాను రండి, నాకు తెలిసిన వల్ల మీకు చెప్తా ఉంటాను. కూర చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ మునగాకు చాలా స్టిఫ్గా ఉంటుంది, వేసి వేడి తగిలినా కూడా తొందరగా అది అండ్ ఏమంటారు దాని కలరు అదంతా కోల్పోదనమాట. ఎంత బాగుందో చూడండి. అసలు కూర అయితే నాకు భలే కలర్ఫుల్గా ఉంది వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇంకా తర్వాత చూసుకొని మనం చపాతీలో కదా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక 2 కప్పులు వాటర్ పోసాను. ఇంకా కొంచెం మీరు ఎక్కువ మంది ఉన్నారంటుంటే ఇంకొంచెం పావు గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకున్నా ఏమీ కాదు. మనం వేసే ఆలుగడ్డ మ్యాష్ చేసుకుంటే చక్కగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంట్లో నలుగురికి కాస్త కూర కూడా కలిసి వస్తుంది. మనుషుల్ని బట్టి కూరని మనం థిక్నెస్ అంటే అది ఎంత పలచగా ఉండాలి, ఎంత చిక్కగా ఉండాలి అనేది ఆలోచించి చేసుకోవచ్చు. అదే కదా మన లేడీస్కి ఉండే తెలివితేటలు. తక్కువ మంది ఉంటే దానికి తగ్గట్టుగా వండుతాం, ఎక్కువ మంది ఉంటే దానికి తగ్గట్టుగానే పెరుగును మజ్జిగ చేసినట్టు కూరను కూడా మనకు నచ్చినట్టుగా మార్చచ్చు దాంట్లో స్పైసెస్ అడ్జస్ట్ చేసి. సో ఇక ఆల్మోస్ట్ ఇంకా దాన్ని కదిపే అవసరం ఏం లేదు, అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా వెనక్కి షిఫ్ట్ చేసేసాను. పొయ్యి వెనక్కి పెట్టేస్తే ఇక అది చిన్నగా విజిల్ వస్తూ ఉంటుంది. కూర అయిపోయే లోపల మనం చపాతీలు చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ ఈ ముల్లంగి కూడా మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. కాకపోతే అది నార్త్ సైడ్ వాళ్ళకైతే అవి కొంచెం మరీ ఘాటు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సలాడ్లా తింటారు. మన సైడ్వి నోరంతా ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తుంది, నాకైతే నచ్చదు. కానీ కూరల్లో, సాంబార్లో కూడా వేయను నేను. మీరు ఎప్పుడు ముల్లంగి వేసి నేను ఏ కూరలు, సాంబార్లు చేయడం చూడలేదు, చూసారు కదా. నేను చేసేదల్లా నాకు తెలిసిన ఈ చిన్న ట్రిక్, మిక్సీ వేసాను, చపాతీ పిండిలో కలిపాను, చపాతీలు చేశాను. తింటాము, బట్ తినే రూపం అనేది మారుస్తూ ఉంటాను అంతే, నా కన్వీనియన్స్గా. మరింత కష్టపడి ఇంట్లో వంట చేసినప్పుడు మనకు నచ్చేటట్టు ఉండాలి కదా ఆ రెసిపీస్. అండ్ మళ్ళీ మీకు బ్రేక్ వచ్చింది చెప్తాను అన్నాను కదా, ఆ విషయం మర్చిపోయాను. చెల్లి వాళ్ళు 7 శనివారాల వ్రతం చేసుకున్నారు. సో దర్శనానికి అని చెప్పేసి తను వచ్చింది, ఎటు వాళ్ళ పిన్న వస్తుంది కదా అని చెప్పేసి మా అమ్మాయి కూడా వచ్చిందనమాట. సో ఇద్దరు వస్తే చక్కగా కొండ మీద వెళ్ళి ఉన్న ఒక 2 days హ్యాపీగా అన్ని ప్లేసెస్ తిరిగామన్నమాట. పాప వినాశనము, అలాగే ఆకాశగంగా, నాకు టెంపుల్స్ గుర్తు రావట్లేదు, అప్పలాయగుంట స్వామి దగ్గరికి వెళ్ళాము, తిరుచానూరు వెళ్ళాము, శ్రీనివాస మంగాపురం వెళ్ళాము. ఇలా నియర్ బై మ్యాక్సిమం 2 రోజుల్లో తిరగగలిగినవన్నీ తిరిగాము. 3వ రోజు కూడా అవకాశం ఉంది కానీ మళ్ళీ సాయంత్రానికి బయలుదేరుతారని చెప్పేసి ఆ రోజు కానీ వెళ్ళలేదు. బట్ ఆ రోజు థర్స్డే వచ్చింది. మళ్ళీ ఎటు హైదరాబాద్ వెళ్తుందిలే అమ్మాయి అని చెప్పేసి నేను మా అమ్మాయి కొండ మీదకి వెళ్ళి నిజరూప దర్శనం చేసుకొని మంచిగా సాయంత్రం అంటే మధ్యాహ్నానికి వచ్చేసి అన్నీ వైండప్ చేసుకుని చక్కగా వాళ్ళనైతే పంపించాను. ఇంకా ఈ తిరుపతి గుళ్ళు ఇవన్నీ తిరిగే చోట ఆల్మోస్ట్ నేను చాలా చూపించాను కదా. మళ్ళీ అదే సేమ్ కంటెంట్ షూట్ చేసిన మీకు రిపీటెడ్గా బోర్గా ఉంటుంది. అండ్ దేవాలయాల్లో ఊరికి అలా షూట్ చేయడం కూడా నో అని మా హస్బెండ్ చెప్పారు. మనకి అంత కంఫర్ట్ ఉండదు, అందరూ ప్రశాంతంగా దేవుడి కోసం వస్తే మనం వీడియోస్ షూట్ చేయడము. సో అందుకని చెప్పేసి నేను ఎక్కడ ఇక కెమెరాలో ఫోన్లు పెట్టుకోలేదు. ఏదో ఎప్పుడన్నా సింపుల్గా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అయి పెడుతూ ఉంటాను, తక్కువ అయిపోతుంది కదా.
మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ చూసారా, నేను వంట చేశాక చక్కగా టిఫిన్ పెట్టుకొని తినేస్తాను. అయ్యో మనం వీడియో షూట్ చేయడం మర్చిపోయాం కదా అని చెప్పేసి మేమిద్దరం సర్వ్ చేసుకున్నాక మిగిలిన కూర చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అయితే సూపర్గా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మసాలా తినేవాళ్ళు ఇంకొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేమైతే మైల్డ్గా చేశాను నేను వేసే మసాలాస్కి. సో ఇది ఇవాళ సింపుల్ వ్లాగ్. హోప్ మీకు బ్రేక్కి సంబంధించిన రీజన్ అండ్ ఇవాళ మంచి రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను. వైశాలి నీకోసం ఈరోజు వీడియో. సో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వైశాలి ఎవరో కాదండి, కుకింగ్ వీడియోస్ కావాలని ప్రతిరోజు మన వాట్సాప్లో అడుగుతూ ఉంటుంది అమ్మాయి. మీరు కూడా నాకు ఏదైనా మెసేజ్ చేయాలంటే మన వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఉంటుంది. నేను చూపించే రెసిపీస్ మీరు ఏమైనా ట్రై చేసినా చక్కగా నాతో షేర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడిగితే అది నేను చెప్పగలిగే విషయం అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, దానికి హాయ్ పెట్టండి, నేను మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను. సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ కూడా ఏమైనా స్టేటస్లో అప్డేట్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.